రేపు ఆషాఢ మాసంలో వచ్చే శుక్రవారము, అందులోనూ పంచమి తిథి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటి రోజు. ఈ పంచమి తిథి రోజున కేవలం 1 గ్లాసు పసుపు నీటిలో ఈ ఒక్కటి కలిపి గనక మీ గుమ్మం దగ్గర చల్లితే వద్దన్న డబ్బు దూసుకు వస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. మరి మీకు ధన సమస్యలు ఉంటే, ఆర్థిక సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు గనక ఉంటే కేవలం ఈ చిన్న పరిహారాన్ని రేపు శుక్రవారం పంచమి తిథి రోజున చేసి చూడండి. మీకున్నటువంటి సకల దరిద్ర బాధలన్నీ తొలగిపోయి ఇంట్లోకి దైవశక్తి రావడం మొదలవుతుంది. ప్రతి ఒక్కరి ఇంట్లో గొడవలు రావడం చాలా సహజం. అవన్నీ రావడానికి కారణం మన ఇంట్లో జ్యేష్ఠాలక్ష్మి తిష్ట వేసుకొని కూర్చోవడమే. ఎప్పుడూ కూడా జ్యేష్ఠాలక్ష్మి, ధనలక్ష్మి ఒకే చోట కలిసి నివసించలేరు. మనం ముందుగా జ్యేష్ఠాలక్ష్మిని ఇంట్లో నుండి బయటికి పంపిన తర్వాతే లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. జ్యేష్ఠాదేవి ఇంట్లో ఉన్నప్పుడు మనకు రకరకాల సింటమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. అవి ఎలా అంటే, ధనం అనేది ఎంత సంపాదించినా సరే ఏదో ఒక వంకతో ఖర్చయిపోతూ ఉంటుంది. అది ఏ రూపంలో వస్తుందో తెలియదు, కానీ ఏదో ఒక సమస్య రావడం, డబ్బు ఖర్చవడం జరుగుతుంది. ఇక అంతేకాకుండా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూనే ఉంటాయి. అన్యోన్యత అనేది అసలు ఉండనే ఉండదు. ఇక బిజినెస్ పరంగా కూడా ఎన్నో రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. ఎంత కష్టపడి పని చేసినా ఆ కష్టానికి తగిన ప్రతిఫలం అనేది కనిపించదు. అలాంటి సమయంలో గుర్తుంచుకోవాలి, లక్ష్మీదేవి కటాక్షం లేదు అని. ఇక మన ఇంట్లో జ్యేష్ఠాదేవి తిష్ట వేసుకొని కూర్చుంది అని గమనించుకోవాలి. లక్ష్మీదేవి ఎప్పుడూ గొడవపడే ఇళ్లలో అస్సలు నిలవదు అని ఇంద్రుడితో ఎప్పుడో చెప్పిన మాట. ఆషాఢ మాసంలో వచ్చిన పంచమి తిథి రోజున ఇలాంటి కష్టాలు, బాధలు, కన్నీళ్లు, ఎవరితో చెప్పుకోలేని సమస్యలు కూడా ఇలాంటి చిన్న చిన్న పరిహారాలతో తొలగించుకోవచ్చు. ఆషాఢ మాసం అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది ముందుగా గోరెంటాకుని ఆషాఢ మాసంలో ప్రతి ఆడపిల్ల ఒక్కసారైనా సరే పెట్టుకోవాలి అని పూర్వం నుండి కూడా మన పెద్దలు చెప్పుకుంటూ వస్తున్నటువంటి విషయం. ఇప్పటికీ కూడా మన అందరం, ప్రతి ఆడపిల్ల కూడా ఆషాఢ మాసంలో గోరెంటాకుని ఒక్కసారైనా సరే పెట్టుకుంటుంది. గోరెంటాకుని పెట్టుకోవడం వల్ల శరీరంలో వచ్చే కొన్ని అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. భర్త నిండు నూరేండ్లు ఆరోగ్యంగా ఉండి బాగా సంపాదిస్తాడు అని శాస్త్రాలు, పురాణాలు చెబుతున్నాయి. మరి ఆషాఢ మాసంలో గోరెంటాకు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఇక అంతేకాకుండా రేపు శుక్రవారము పంచమి సందర్భంగా గుమ్మం దగ్గర ఏవి చల్లితే మన ఇంట్లో సమస్యలన్నీ తొలగిపోయి వద్దన్న డబ్బు వచ్చి పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కడం మర్చిపోవద్దు. పసుపు అనేది మన పురాతన కాలం నుండి కూడా ఎంతో పవిత్రమైనదిగా భావించబడుతుంది. పసుపు ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా ఎంతో మేలుని చేస్తుంది. పసుపు ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలను తొలగిస్తుంది. మన ఇంటి చుట్టూ ఉన్న, ఇంట్లో ఉన్న వ్యక్తులపై ఉన్న నెగిటివ్ ఎనర్జీని తక్షణం తొలగించగల శక్తిని పసుపు కలిగి ఉంటుంది. రేపు శుక్రవారము పంచమి తిథి సందర్భంగా ఈ పరిహారాన్ని చేస్తే ఇక లక్ష్మీ కటాక్షం కలగడం ఖాయం. ఇంట్లో డబ్బు నిలుస్తుంది. మీరు సంపాదించిన సంపాదన వృధాగా ఖర్చవకుండా ఉంటుంది. నలుగురిలో మంచి కీర్తి, ప్రతిష్ట పొందగలుగుతారు. సంపాదించే మార్గాలు అనేక రకంగా తెరుచుకుంటాయి. అనేక రంగాలలో విజయాన్ని సాధిస్తారు. నలుగురిలో మీరు ఊహించినంత మంచి గొప్ప ఫలితం పొందగలుగుతారు. ప్రత్యేకమైన స్థానాన్ని కూడా పొందగలుగుతారు. ప్రతి ఒక్కరికి ఇంటి సింహద్వారం అనేది ఎంతో ముఖ్యమైనటువంటిది. మన ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలి అన్న, జ్యేష్ఠాదేవి రావాలి అన్న ఇంటి సింహద్వారమే మనకు ముఖ్య కారణం. సింహద్వారం దగ్గర మనం చేసే కొన్ని చిన్న చిన్న పరిహారాలు, పూజల వల్ల జ్యేష్ఠాదేవి ఇంట్లోకి రాకుండా ఆగిపోతుంది. లక్ష్మీదేవి ఇంటి లోపలికి వచ్చి ఆనంద తాండవం చేస్తూ సిరుల వర్షాన్ని కురిపిస్తుంది.
మరి లక్ష్మీదేవి ఇంట్లోకి ఆనంద తాండవం చేస్తూ రావాలి, ఇంట్లో సిరుల వర్షం కురిపించాలి అంటే రేపు శుక్రవారం సందర్భంగా ఈ చిన్న పరిహారాన్ని పాటించండి. ఇక పరిహారం ఏంటో తెలుసుకుందాం. ముందుగా పరిహారం కోసమని ఒక గాజు గ్లాసుని తీసుకోవాలి. అందులో శుభ్రమైనటువంటి నీరుని పొయ్యాలి. అలానే ఒక స్పూన్ అంతా పసుపుని వేయాలి. పసుపుని వేసిన తర్వాత అందులో మంచి సువాసన కోసమని మీ ఇంట్లో జవ్వారి పౌడర్ ఉంటే కనుక జవ్వారి పౌడర్ని వేయండి. ఒకవేళ ఆ పౌడర్ మీకు అందుబాటులో లేకపోతే ఇక పచ్చకర్పూరం అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది కదా. పచ్చకర్పూరం లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటిది. పచ్చకర్పూరం యొక్క సువాసన అంటే లక్ష్మీదేవి, విష్ణుమూర్తి, వెంకటేశ్వర స్వామి వారికి కూడా ఎంతో ప్రీతిపాత్రమైనటువంటిది. ఈ పచ్చకర్పూరాన్ని కూడా ఆ నీటిలో కలపండి. అంటే గాజు గ్లాసులో శుభ్రమైనటువంటి నీరుని తీసుకొని అందులో ఒక స్పూను పసుపుని కలిపాం కదా, ఆ నీటిలో ఈ పచ్చకర్పూరం పొడిని వేయండి. మీ దగ్గర జవ్వారి పౌడర్ ఉంటే జవ్వారి పౌడర్ లేదా అత్తరు, మంచి మల్లెపూల సువాసన కలిగినటువంటి ఒక అత్తరు చుక్కని వేసినా పర్వాలేదు. మీరు మంచి సువాసన భరితమైనటువంటి ఏదైనా వస్తువుని వేసుకోవచ్చు. లక్ష్మీదేవికి సువాసన, శుభ్రత అంటే చాలా ఇష్టం. సువాసన, శుభ్రత ఎక్కడైతే పాటింపబడుతుందో అక్కడ లక్ష్మీదేవి కటాక్షం కూడా కలుగుతుంది. మీకు ధనం దూసుకు వస్తుంది. ఏదో ఒక పాజిటివ్ థింకింగ్స్ అనేవి వస్తూనే ఉంటాయి. మన జీవితంలో ఎదగడానికి మనకు కావాల్సింది మంచి ఆలోచనలు, ముఖ్యంగా పని చేయాలి అనే మంచి స్వభావం. ఇక మంచి మనకు ఉన్నటువంటి లేజినెస్ తొలగిపోవడం ముఖ్యమైనటువంటి అదృష్టకరం. అంటే మనలో బద్ధకం అనేది మనిషి జీవితాన్ని నాశనం చేస్తుంది. ఈ బద్ధకం ఎప్పుడైతే తొలగిపోయి మన బ్రెయిన్ బాగా యాక్టివ్గా, షార్ప్గా మొదలయ్యి బ్రెయిన్లో మంచి మంచి సంపాదించాలి అనే ఆలోచనలు రావడం, ఆలోచనలను అమలు పరిచి అందులో విజయాన్ని సాధించడం నిజమైన అదృష్టం. ఒకవేళ ఏ పని చేయకుండా ఊరికే తిని కూర్చుంటే డబ్బు రావాలి అని అనుకోవటం చాలా పొరపాటు. కష్టపడి శ్రమించి అందులో మంచి ఫలితం పొందాలి అనుకోవడం అసలైన విజయం యొక్క లక్షణం. మరి ఆ విజయాన్ని చేరుకోవాలి అంటే ఖచ్చితంగా మీ జీవితంలో యాక్టివ్నెస్ ఉండాల్సిందే. అంటే మనం ఏదో ఒకటి చెయ్యాలి అనే సంకల్పంతో పాటు మన బ్రెయిన్ ఎప్పుడూ కూడా ఈ పని మళ్ళీ చేస్తాను, అలాగే ఉండని అని అనకుండా ఎప్పటి పని అప్పుడు చక్కబెడుతూ ఉండాలి. అలా ఉంటే జీవితంలో ఖచ్చితంగా సమస్యలు అనేవి రావు. మనిషి జీవితంలో సాధించాలి అనే సంకల్పం ఎంత ఉంటుందో సమయం వృధా చేయకుండా పనిని చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. ఎప్పుడూ కూడా సమయాన్ని వృధా చేయాలి అనుకోకూడదు. సమయం వృధా చేస్తున్నట్టు అయితే ఓటమికి దగ్గరవుతున్నట్టే. ప్రతి క్షణం కూడా గెలవడం కోసం మీరు పరితపిస్తూ ఉండాలి. గెలుపును పొందే వరకు మీ జీవితంలో ఏ కష్టం వచ్చినా దానిని గట్టి గుండె ధైర్యంతో ఎదుర్కొనే గట్స్ ఉండాలి. కాబట్టి ఇవన్నీ ఉండాలి అంటే దైవం యొక్క అనుగ్రహం ఉండాలి. మరి ఆ అనుగ్రహం కోసం మన ఇంటి సింహద్వారం వద్ద ఈ విధంగా చేస్తే అమ్మవారి అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతారు. మీ ప్రతి పనిలో కూడా ఆటంకాలు తొలగిపోతాయి. అయితే పసుపు నీటిని తీసుకుని అందులో మంచి సువాసన భరితమైనటువంటి సుగంధ ద్రవ్యాలను వేయండి. అంటే ఏవైనా సరే సువాసన వస్తే సరిపోతుంది. పచ్చకర్పూరం, జవ్వారి పౌడర్, అత్తరు చుక్క, ఇలా వీటిలో ఏవైనా సరే మంచి సువాసన కలిగి ఉన్న వాటిని వేయండి. అలా వేసి మీ యొక్క సింహద్వారానికి పై వైపున కింద వైపున కూడా చల్లండి. రాత్రి 8 లోపు ఎప్పుడైనా చల్లుకోవచ్చు. లక్ష్మీదేవి రాత్రి సమయంలోనే ఇంటికి వస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత అంటే 6:30 నుండి 10 గంటల లోపు ఎప్పుడైనా సరే ఈ పరిహారాన్ని చేయవచ్చు. ఆ సమయంలో లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది. అదేవిధంగా రేపు శుక్రవారం కాబట్టి ఒక ఆవు నెయ్యి మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి వేసి అందులో దీపాన్ని వెలిగించి ఆ దీపం అనేది ఇంటి సింహద్వారానికి బయట వైపున ఎడమ వైపున పెట్టండి. ఇక మీ ఇంట్లోకి అమ్మవారు వద్దన్న ఆనంద తాండవం చేస్తూ దూసుకు వస్తారు. కాబట్టి రేపు పంచమి శుక్రవారం సందర్భంగా ఈ పరిహారాన్ని చేసి ధన సమస్యలను తొలగించుకొని అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో ఉండండి. వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి.